హలో అండి అందరికీ మేము ఇల్లు ఖాళీ చేస్తున్నామండి. మేము ఉండేది సెకండ్ ఫ్లోర్లో అండి. చూడండి ఇదంతా ఫ్రంట్ సైడ్, ఇదేమో నార్త్ సైడ్ అండి. అంటే సందులో డోర్ ఉంటుంది కదా అటు సైడ్. కేవలం మా పిల్లల కోసం మేము ఇక్కడ ఉన్నామండి. ఇదే స్కూల్ పిల్లలది. గ్రీన్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది స్కూల్ బిల్డింగ్ అండి. నేను పిల్లలకి ఇక్కడ గల్లీలోకి వెనక్కి వెళ్ళి బాక్స్ ఇచ్చేదాన్ని. స్కూల్ దగ్గర ఉందనేసి మేము ఇక్కడే ఉన్నాము. ఇదేనండి మెయిన్ డోర్ పక్కకు మెట్లు ఉంటాయి. అంటే మాది వెస్ట్ ఫేస్ అన్నమాట బిల్డింగ్ మొత్తము. ఈ ఇంట్లో ఉండబట్టి మేము 14 years అయింది. ఈ ఇంట్లో మాకు గుడ్ మెమరీస్ అలాగే బ్యాడ్ మెమరీస్ కూడా ఉన్నాయి. పిల్లల స్టడీస్ కోసం ఇక్కడే ఉన్నామండి. మా పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లోకి వచ్చాం మేము. సో చూడండి ఈ రోజు అయితే మేము ఖాళీ చేస్తున్నాం ఇల్లు. ఏసీ ఇప్పదిస్తున్నాం అక్కడ. ఇది డబుల్ కట్ మంచం అండి. మాకు ఈ బెడ్ తోటి ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా కష్టం అండి. సింగిల్ పీస్ లాగా చేపించాము 6x6. అది తీయనికి రాదు, బాక్సులన్నీ సపరేట్ చేసేసి ఈ బాటం మొత్తం ఇలానే ఉంటుంది. సో ఇది దించాలన్నా మనకి పైకి ఎత్తాలన్నా కూడా చాలా కష్టం అండి. అందుకే ఈ ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది మేము చాలా సంవత్సరాలు. అది కాక పిల్లలు కూడా దగ్గర అనేసి ఇక్కడే ఉన్నాము. చూడండి మొత్తం ఎలా క్లమ్జీగా ఉందో. ఇంకా మొత్తం సర్దుతున్నాము. ఇక్కడ ఇదంతా హాలు. చూడండి 14 years అవుతుంది మేము ఇంట్లో ఉండబట్టి. మేము ఈ ఇంట్లోకి వచ్చినాక 1-2 years కి ఇంటి ఓనర్స్ వాళ్ళ కొడుకు పెళ్లి అయ్యింది. అప్పుడు కలర్స్ వేపించారు. అంటే దగ్గర 12 years అవుతుంది ఇంట్లో కలర్ వేపించి మాకు. ఎక్కడే కానీ ఇంత కూడా ఇది లేదు. చూడండి చాలా నీట్ గా ఉంది ఇల్లు. మొన్న నేను మా ఇల్లు కిరాయికి ఇచ్చినాము, ఎలా గలీజ్ చేశారో చూడండి. ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా, దాని కింద కామెంట్స్ పెట్టారు నాకు. అలాంటప్పుడు కిరాయికి ఇచ్చుకోకూడదు అనేసి ఒకరు పెట్టారు. ఇప్పుడు మేము కూడా కిరాయికే ఉన్నాం కదా, మరి మా ఇల్లు నీట్గా ఉందే. మరి ఇప్పుడు మేము ఉండే ఇల్లు అయితే నీట్గానే ఉంది కదా, మేము కిరాయికి ఇచ్చిన ఇల్లు ఎందుకంత గలీజ్ చేసుకున్నారో అర్థమైతే లేదు నాకు. చిన్నపిల్లలు ఉంటే గీస్తారు అది ఇది అని మాట్లాడింది ఒక ఆవిడైతే కామెంట్లో. సరే గీస్తే గోడలు గీస్తారేమో, కలర్ వేయించుకుంటే పోతుంది. మరి బాత్రూమ్లు పగలగొట్టి బాత్రూమ్లు అంతా గలీజ్ చేసి, అలాగే సింక్ కూడా జామ్ అయింది. అన్ని రకాలుగా మొత్తం ప్రాబ్లమ్స్ పెట్టిపోయారండి మా ఇంట్లో అయితే. సో నేను చూపిస్తున్నా కదా మా ఇల్లు మొత్తం. నేను ఇవన్నీ మన సామాన్లన్నీ షిఫ్ట్ చేసిన తర్వాత మేము ఉండొచ్చిన ఇల్లు కూడా చాలా నీట్గా ఇస్తామని సేమ్ నేను చూపిస్తే ఇప్పుడు ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. అంత నీట్గా ఉంది. ఆ ఇంట్లో కలర్ వేసుకోకుండా కూడా వెళ్ళొచ్చు ఎవరైనా కిరాయికి వెళ్తే. అంత నీట్గా ఉంది ఇల్లు. మేము కూడా కిరాయికే ఉన్నాం కదా, మరి మేమెందుకు గలీజ్ చేయలేదు మరి. సో మనం ఉన్నప్పుడు మన ఇల్లే అది. మనం నీట్గా పెట్టుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, మనకే మంచిగా ఉంటుంది. ఇంకో 2-3 years ఉందాం అనుకున్నాం ఇక్కడే మేము. స్టార్టింగ్లో బాగానే ఉన్నది కానీ రాను కొంచెం ఫైనాన్షియల్లీ చాలా స్ట్రగుల్స్ ఎదురవుతున్నాయి. ఎందుకు అనేసి ఒకసారి చూయించుకుంటే ఇల్లు కూడా వాస్తుకు లేదని చెప్పారు. అంటే మొత్తం బాగానే ఉంది, నైరుతిలో మెట్లు ఉండొద్దని ఒక పంతులు గారు చెప్పారు. మేము పిలిపించుకొని చూపించుకుంటే సో ఎందుకు మనకి అనుమానం అనేసి ఇంకా మేము ఖాళీ చేస్తున్నాము. అదేనండి రీజను. కాకపోతే ఇల్లు వెంటిలేషన్ అంతా చాలా బాగుంటుంది. ఇంటి ఓనర్స్ కూడా చాలా మంచి వాళ్ళు. ఇది ఎంత నీట్గా ఉంది. 14 years నుంచి ఉంటున్నాం మేము ఇక్కడ. 7 years నుంచి ఉంటున్నారు అందులో. అది ఎట్లుంది ఇది ఎట్లుంది ఒకసారి మీరే చెప్పండి. అనమంటే ఎందుకన్నారండి? రెంట్ కరెక్ట్గా ఇవ్వడానికే వాళ్ళు ఏడుస్తుంటారు. ఇప్పుడు మేము అన్నీ చేసి వీళ్ళకి ఈ ఇంట్లోకి మేము వచ్చిన కొత్తలో అయితే ఇక్కడ మాకు సింక్ జామ్ అయిపోయింది. మొత్తం ఎంత గలీజ్ అంటే అంత గలీజ్గా ఉన్నది. బాత్రూమ్ మన ఇంట్లో కంటే ఘోరంగా ఉన్నది. నేను పనులను పెట్టి కడిపించుకొని మళ్ళీ రోజు నేను క్లీన్ చేసుకుంటే వస్తే ఈ పాటికి అలా ఉందన్నమాట ఈ బాత్రూము. మేము వీళ్ళ ఇల్లుని నీట్ చేసినామే తప్ప మేము గలీజ్ ఎక్కడ చేయలేదండి. మా ఇంటినన్నా అంత నీట్గా పెట్టుకున్నానో కానీ వీళ్ళ ఇల్లు మాత్రం చాలా నీట్గానే పెట్టాను నేను. అంటే మనమే కదా ఉండేది, అందుకనేసి నాకు ఇల్లు నీట్గా పెట్టుకోవడం ఇష్టం అండి. మేము ఏ ఇంట్లోకి వెళ్ళామనేది మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.